సార్ వెనక రండి. జ్యోతి ప్రజ్వలన ప్రోగ్రామ్ శ్రీదేవి మేడం, ఉషా మేడం నిర్వహించాలని to welcome another important personalities of our program, that is another than AAPC Chairman Srimati Abhada Bhagam garu. Please come on to the stage and grace your valued chair. Let us welcome her with a huge round of applause. Thank you, ma'am. K. Padmalata ma'am, headmistress of our school, onto the dais and present out the celebration. Let's join your hands together. Thank you, ma'am. Next, it's my great opportunity. రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవనీయులైన ఉపాధ్యాయులు అలాగే పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మన హెడ్ మాస్టరు మాధవలత గారు కానీ అలాగే రామరెడ్డి గారు కానీ అలాగే ప్రైమరీ స్కూలు హెడ్ మాస్టర్ కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ బృందం కానీ మా ఇక్కడ కొండూరు సర్పంచ్ నేను ముద్దుగా పిలుచుకునే పేరు రవణ వచ్చేసి నా దగ్గర ఒక ప్రోగ్రాం ఉన్నది. బీఆర్ఎస్ జిల్లా మీటింగ్ విస్తృత స్థాయి మీటింగ్లు ఉన్నప్పుడు మా కొండూరుకు మీరు హెల్ప్ చేయాలని అడిగినప్పుడు ఇమ్మీడియట్లీ నేను చెప్పినా మీకు నేను రెవెన్యూ మాటిస్తున్నా ఒక 15 డేస్లో మీకు అన్నీ రెడీ చేసి నేనే స్వయంగా వచ్చిస్తా అని చెప్పిన. అన్న ప్రకారం అన్నీ రెడీ చేయించాను. అయితే పిల్లలకు ఒకటే చాలామంది ఏంటంటే చాలామంది ఇక్కడ ఈ మండలమే కాదు మొత్తం నేను టోటల్ హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ ఒక 23 ఇయర్స్ నుంచి ఈ మా SRR ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు సాయి పబ్లిక్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం ఉండేది. చూసినప్పుడల్లా నేను అనుకునేది కదా ఇట్లా షూ బెల్ట్ టై కట్టుకొని ఈ సాక్స్లు వేసుకుని నేను యూనిఫామ్తో పోవాలి అని చెప్పేసి నాకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక నేను ఏం చేసిందంటే నాలాగా ఏ పిల్లలు కూడా బాధపడవద్దన్న ఒక ఉద్దేశంతో ఆ యూనిఫామ్స్కి ఇట్లా అన్ని స్కూళ్ళలో ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర వచ్చిన ప్రతి స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్ చూస్తుంటాం ఆ షోపు టప్పు కలర్స్ అవి వేసి ఉంటాయి కానీ అక్కడ వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకే ఉంటుంది క్వాలిఫికేషన్. ఇక్కడ మన దగ్గర గవర్నమెంట్ స్కూళ్ళల్లో బీఈడీ చేసి మంచి క్వాలిటీ క్వాలిఫికేషన్ ఉంటుంది, మంచి నాణ్యమైన విద్య అందిస్తారు. కాకుంటే అదే ప్రైవేట్ అనగానే అదేదో అనుకుంటాం కానీ దానికంటే మంచి విద్య ఉంటుంది. ఎందుకంటే మన టీచర్స్ ఉన్న దరిద్రం ఏంటంటే మన గవర్నమెంట్ దగ్గరనే ఉన్నది. ఎందుకంటే టాయిలెట్స్ కానీ కొన్ని ఈ వాటర్స్ కానీ మౌలిక వసతులు అన్నది గవర్నమెంట్ కల్పిస్తలేదు. అది కల్పిస్తే చాలా బాగుంటుంది. మా ఫౌండేషన్ తరఫు నుంచి కూడా
ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. మీకు తెలిసి ఇక్కడ తిరుమలపల్లి దుర్గాబాయి దేశ్ముఖ్ ఇలాంటి పిల్లలే ఉన్నారు. వాళ్ళు పాపం 3 days అవుతుంది వాళ్ళు స్నానాలు చేయక. అయితే కవిత అనే మేడం నాకు ఎందుకంటే నాకు ఆ రోజు నాకు ఎంత అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నాకు ఆమె ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏందమ్మా ఎందుకు ఏడుస్తుంది అంటే పిల్లలు 3 days అవుతుంది స్నానం చేయలేదు, మేము ఎమ్మెల్యే గారి దగ్గర పోతే చందాలు వేసుకున్నామని చెప్తుంది, మేము ఏం చేయాలి అని చెప్పినంటే అమ్మ నాకు 3 hours టైం ఇవ్వండి, సమ్మర్సబుల్ మోటార్ తీసుకొచ్చి ఫిట్ చేపిస్తా, మీకు వాటర్ అందిస్తున్నా అని చెప్పిన ప్రకారం పాలకుర్తి పంపించి ఇమ్మీడియట్లీ సమ్మర్సబుల్ మోటార్ ఫిట్ చేయించినాం, వాటర్ ఫిల్టర్ పెట్టించినాం. అక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుసు వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక వాళ్ళకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే ఆ స్కూల్లో మీకు చేసినా కానీ వాళ్ళకి ఏం డబ్బులు రావు కాబట్టి ఇమ్మీడియట్గా రిపేర్ చేయించిన 1,00,000 పెట్టి. అంటే ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకోవాలి స్కూల్లో. ఎందుకంటే ఈనాటి పౌరులే రేపటి మన దిశానిర్దేశం చేయగలుగుతారు, మనకు ఒక వాయు భర్త పౌరులుగా తయారవుతారు. కాబట్టి ఆ పిల్లలకు పిల్లలు మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి, ఉచిత విద్య ఉచిత వైద్యం ఆ రెండు. నేను చాలా వరకు కూడా నేను హాస్పిటల్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయించడం కానీ, వాళ్ళకు మా ఫౌండేషన్ మీదకి వెళ్ళి సహాయ సహకారాలు అందించడం కానీ, అలాగే మెడిసిన్ వచ్చిన పిల్లలను కూడా నేను ఇప్పటివరకు ఒక 40 members మెడిసిన్ వచ్చిన పిల్లల్ని చదివిస్తున్నా. అంటే వాళ్ళకి ఏం లేకుండా ఉన్నప్పుడు ఇయర్లీ 1 lakh అంటే నేను సంవత్సరం 40 లక్షలు పిల్లల మీద నేను వాళ్ళ ఫీజులా కడుతున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకు ఆటో మీరు ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒక ఆటో నడిపించటనే ఒక అబ్బాయి ఎస్సీ అబ్బాయి 98% మార్క్స్ వచ్చినాయి. ఆ బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నేను ఒక డాక్టర్ అవార్డు కార్యక్రమాల నేను హెల్త్ మినిస్టర్ అందరు చాలామంది ఉన్నాం అక్కడ. అయితే అక్కడ ఎవరన్నా వచ్చేసి వీళ్ళ దాతలు అవసరం అంటే ఆడ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవ్వరు ఒక్కరు ముందుకు రాలేదు. నా దగ్గర 1 lakh ఉంది నా జేబులో. వెంటనే అదే స్టేజ్ మీద పోయి 1 lakh నేను ఆ బాబుకి ఇచ్చేసిన. అది సాక్షి మెయిన్ పేపర్లో తీసుకొచ్చి 2019లో మెయిన్ పేపర్లో వచ్చింది. అంటే ఏంటంటే ఇలాంటి ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ వాళ్ళు సాయం చేస్తున్నారు, కానీ ఈ ఎమ్మెల్యేలు అయితే చేయకుండా డబ్బులు ఏమొస్తుంది ఏం చేద్దాం ఏంది అన్నదే చూసుకుంటాం. అలా కాకుండా పేద ప్రజలకు కూడా ఆదుకుని వాళ్ళకు మంచి అన్ని వసతులు, ఇప్పుడు యూనిఫామ్ ఉంటుంది అందులో ఏది అందరూ ఒకటే డ్రెస్ మీద ఉన్నప్పుడు నేను అట్లా నువ్వు ఇచ్చిన అన్నది ఏం లేదు, ధనిక పేద అన్నది ఏముండదు, అందరూ ఒక్కలాగా ఉంటారు. కాబట్టి అందరికీ ఆ కోడే కాకుండా ఇటువంటి గవర్నమెంట్ నుంచి వాళ్ళ సహాయ సహకారాలు అందాలి. వాళ్ళకు యూనిఫామ్స్ కానీ స్పోర్ట్స్లో కానీ అన్నీ చేస్తే మన దగ్గర ఉన్న టీచర్స్ ఎక్సలెంట్. మీకు పీటీ నుంచి మొదలు పెట్టిన ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ మంచి ఎడ్యుకేషన్తో ఉంటారు కాబట్టి మంచిగా చేస్తారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఏదో పోతే ఏదో చేస్తా అంటే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు, గవర్నమెంట్లోనే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళనే చదివించాలి. నాకు ఇంత ఆప్యాయంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఇంత అభిమానంగా చూస్తున్న పిల్లల తల్లిదండ్రులు కానీ ప్రధాన ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయులు కానీ, అలాగే మన ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలు కానీ, స్టేజ్ మీద ముందట ఉన్న ఈ ప్రాణ సమానులైన స్టూడెంట్స్ కానీ అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే సమయపాలన ఉన్న ఇంకా 3 స్కూళ్ళల్లో యూనిఫామ్స్ ఇవ్వాలి. దయచేసి మీ అందరినీ క్షమాపణ వస్తుంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ నేను 10 వరకు వచ్చేసినా కానీ కొద్దిగా వర్షం పడుతుంది, ఇక్కడ కొద్దిగా ఒక 1 hour ఆగాలంటే వేరే స్కూల్కి వెళ్ళినాం. మేము 2 తండాలు వెళ్ళినాం. ఆ తండా కాడ మేము వెళ్ళడం అయితే వెళ్తాం, కానీ అక్కడికి వచ్చినాక అది పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్స్ కానీ వాళ్ళ ఆప్యాయత అనురాగాలు చూసిన తర్వాత అందుకే బయటకు రావడం ఇబ్బంది అయింది. చూసుకునేసరికి టైం లేట్ అయింది. దయచేసి పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు, అలాగే మన సర్పంచ్ రవాణా కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు బాగా ఇబ్బంది పడుతున్నారు. మీరు మంచి మనసుతో క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేయండి. రాష్ట్ర స్థాయి ఆటల్లో కూడా మన విద్యార్థులు ఖోఖోలో, ముఖ్యంగా ఖోఖోలో రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళారు సార్. ఈ సంవత్సరం కూడా అలాంటి ఒరవడి మేము కొనసాగిస్తాము. దానికి మీ సహకారం కూడా తోడైనందుకు మాకు చాలా సంతోషము.
ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోవాలి. మా విద్యార్థుల కోరిక, మా ఉపాధ్యాయుల కోరిక మేరకు కూర్చోండి. గ్రామ పెద్దలు, దాతలు, తల్లిదండ్రులు మరియు నా తోటి విద్యార్థులకు నమస్కారం. జీవితం మారాలంటే ఆలోచన మారాలి. మీరు ఇచ్చిన బహుమతులు మాకు ఎంతో ఉపయోగకరము. ఇందుకు మేము చాలా కృతజ్ఞతలు. రోజు యూనిఫామ్ వేసుకొని, షూస్ వేసుకొని బడికి వచ్చి బాగా చదువుకొని మంచి పౌరులుగా ఎదుగుతాము. ధన్యవాదములు. చిన్న సన్మానం సార్ మా పిల్లలు